హాయ్ ఫ్రెండ్స్, ఇలాగ పొట్టి మినపప్పుతోటి మనం దోశలు వేసుకున్నామంటే దోశలు టేస్ట్ బాగుంటుంది. అలాగే చక్కగా జిగురు కూడా ఎక్కువగా ఉంటుందండి. అలాగే దోశ పిండి క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది మనం కంపేర్ చేసుకుంటే మినపగుండ్లతోటి. ఇది మన హెల్త్కి కూడా మంచిది కదా. ఇక 8 అవర్స్ బిఫోరే నానబెట్టేసుకున్నానండి. ఒక సైడు రైసు, ఇంకో సైడు పొట్టి మినపప్పుని. ఇక ఒక 2 సార్లు జస్ట్ 2 టైమ్స్ మాత్రమే నేను వాష్ చేశాను. అలాగే రైస్‌ని కూడా వాష్ చేసుకొని, ఇక ఈ రెండిటిని ఇలాగ గ్రైండర్‌లో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నానండి. మార్నింగ్‌కి చూడండి పిండి ఎంత మంచిగా పొంగుతూ వచ్చిందో. ఇక ఒక్కసారి మొత్తం కూడా కలిపేసుకొని, ఇక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని సాల్టు, అలాగే లైట్‌గా జీలకర్ర, దీంతో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిపేసామంటే మనకి దోస పిండి రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోస పాన్ పెట్టేసి లైట్‌గా ఆయిల్ వేసి ఇక ఈ పిండి వేసుకున్నామంటే ఎంతో టేస్టీ దోసలు రెడీ అయిపోయాయి. బాయ్ ఫ్రెండ్స్.